we have a very important system, that is urinary system or excretory system. Now, in this system, urinary system, it consists of kidney, ureters, bladder, as well as urethra. Excretory or urinary system, actually, it is what? It eliminates the waste which gets deposited in our kidneys in the form of, like, all the blood go into the kidney, and then from kidney the blood get filtered, and from that filtered portion the best one remains in the kidney, and it is get absorbed by the, or it has been sent by different veins to the different organs. Okay, and the waste remains inside the kidney, and it excretes in the nitrogenous containing waste products in the form of when the protein get break down. So this nitrogenous containing waste, it is converted into urea and uric acid. So this urea and uric acid, which is actually waste, it gets eliminated from the kidney, and it goes into the bladder, and from that bladder it goes directly in the form of, from the urine, it goes out from the body. So second function of urinary system is what? It maintains the water and salt balance. So these are the various functions of kidney. First is it removes the waste. Second, it maintains the water and salt balance, because see, kidney do the work of filtration. Okay, so when excess water is there, or excess when this our bladder gets over, I mean it when it is completely filled, so there is a pressure from the bladder, and then from this the water also goes out in the form of urine, as well as some salt which are not required in the body, that also goes from the along with the water, it goes out. Similarly, this also another function is what? It controls the pH of the blood, which is very, very important. See, depending upon the salt and the urea, uric acid, other waste which remains inside, if those do not go out, then there is the probability that the pH of blood can be disturbed. So this is very important function of kidney or urinary system, that it controls the pH of the blood. ఇవాళ మనం తెలుసుకోబోయే వ్యవస్థ ఏంటి అంటే యూరినరీ సిస్టమ్ లేదంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే మనలో ఉండే, మన బాడీలో ఉండే, మన శరీరంలో ఉండే వ్యర్థాలన్నిటిని శుద్ధి చేసి, రక్తాన్ని శుద్ధి చేసి అన్ని అవయవాలకి సరఫరా ఎలా జరుగుతుంది, దాన్ని ఎక్స్క్రీటరీ సిస్టమ్ అని చెప్తాము. ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో ఎక్కువగా మనం ఏ అవయవాలు చూస్తాము అంటే కిడ్నీస్ అనేవి 2 చుక్కుడు గింజ ఆకారంలో పిరుదుల వెనకాల నడుముకి కింద భాగంలో ఉంటాయి. అవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తాన్ని అంటే అనేక అవయవాల నుంచి రక్తం, గుండె నుంచి కూడా ప్రవహించిన రక్తాన్ని కిడ్నీస్ తీసుకొని, ఆ కిడ్నీస్ రక్తంలో ఉండే వ్యర్థాలన్నిటినీ మలం రూపంలో, తర్వాత నీరు రూపంలో బయటికి విసర్జిస్తుంది. చెమట రూపంలో కూడా విసర్జిస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత మనం తీసుకునే ఆహారంలో కొంత మాత్రమే మనకి శరీరానికి ఉపయోగపడుతుంది. మిగిలిన పదార్థాలన్నీ కూడా వ్యర్థ పదార్థాలే. మన వ్యర్థ పదార్థాలు బయటికి విసర్జించకపోతే గనక అవి లోపలే పేరుకుపోయి మనకి అనేక రకాల వ్యాధులు వస్తాయి. సో ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే గనక మనం తీసుకునే ఆహారంలో లేదంటే మన శరీరంలో ఉన్న వ్యర్థాలన్నిటిని బయటికి విసర్జించాలి. బయటికి విసర్జించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ తీసుకుంటాం. మనం ప్రోటీన్స్ ని కాంప్లెక్స్ మాలిక్యూల్ ని సింపుల్ మాలిక్యూల్ అంటే ఘన పదార్థాలని చిన్న చిన్న పదార్థాల కింద మార్చినప్పుడు నైట్రోజన్ వేస్ట్ వస్తాయి. అవి యూరియా కింద, యూరిక్ యాసిడ్ కింద బయటికి ఎలిమినేట్ అవుతుంది. బయటికి ఎలిమినేట్ చేయాలంటే అది కిడ్నీ ఫంక్షన్ చేయాలి. కిడ్నీనే ఎలిమినేట్ చేస్తుంది. అది నీరుడు రూపంలో, టాయిలెట్ రూపంలో, తర్వాత వేస్ట్ ఘన పదార్థం అంటే మోషన్ రూపంలో, మలం రూపంలో విసర్జిస్తుంది. రెండవదిగా అది చేసే ముఖ్యమైన పని ఏంటి అంటే, ఫస్ట్ మనం చూసుకున్నది ఏంటంటే రిమూవల్ ఆఫ్ వేస్ట్, వ్యర్థాలన్నిటిని బయటికి పంపిస్తుంది. రెండవదిగా చూసుకున్నట్లయితే మెయింటైన్స్ వాటర్ అండ్ సాల్ట్ బ్యాలెన్స్, అంటే మన శరీరంలో నీరు సరిపడా ఉండేలాగా ఉప్పు శాతం, సాల్ట్ బ్యాలెన్స్ కూడా, అంటే కణంలో కూడా ఉప్పు ఉంటుంది, కొంత మటుకు ఉప్పు ఉంటుంది, నీరు ఉంటుంది. నీరుని ఉప్పును కూడా బ్యాలెన్స్ చేసే విధంగా కిడ్నీ పనిచేస్తూ ఉంటుంది, ఎక్స్క్రీటరీ సిస్టమ్ పనిచేస్తుంది. మూడవదిగా చూసుకున్నట్లయితే కంట్రోల్స్ pH ఆఫ్ ద బ్లడ్, అంటే ఎక్కువగా బ్లడ్ యొక్క, అంటే రక్తం యొక్క pH లెవెల్ ని, అంటే అది ఎసిడిక్ గా మారిపోకుండా న్యూట్రల్ గా ఉండేలాగా, బేసిక్ లో ఉండేలాగా మెయింటైన్ చేయడానికి ఈ కిడ్నీస్ ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. దీని ఎక్స్క్రీటరీ సిస్టమ్ అని చెప్పాము.
కిడ్నీ స్ట్రక్చర్ లో చూడండి 2 చిక్కుడు గింజల్లా ఉన్నాయి, అవి కిడ్నీస్. దాని నుంచి కింద 2 గొట్టాల కిందకి వచ్చినాయి కదా, వాటిని యూరిటర్స్ అంటాము. కింద సంచిలా ఉంది చూడండి, దాన్ని యూరినరీ బ్లాడర్ అంటాము. దాని కింద చిన్న ద్వారం ఉంది, దాన్ని యురిత్రా అని చెప్పుకుంటాం. యురిత్రా ద్వారా మన నీరుడు పోతుంది, దాని కింద యానస్ ద్వారా మలం కూడా పోతుంది. ఎస్ మ్యామ్. Now see, the second part is, like we've already seen, kidneys, it eliminates urea, excess water, and some other waste materials. It filter waste from the blood and it produces urine. Okay. So in continuation with, now what kind of kidney diseases we can have? Kidney diseases mostly will be what? See, if the kidneys stop functioning, because kidney is made up of various small nephrons. These are the millions of nephrons, small filters, we can say. All the filters get associated, and a big filtration system is actually, it is a kidney. So if the kidney slowly, if these filters, they get deposited by some stones or some other malfunctioning occurs. So what will happen? The kidney will stop slowly functioning. Now, after stop functioning of kidney, if possibility is there that these uric acid, urea, and other waste will remain in the kidney, and there will be a problem of kidney stones. There will be formation of kidney stones with other salts along with the urea and uric acid. Get, up to this is called as what? It takes time for the kidney failure. It will be kidney failure. And if the kidney failure is there, what will happen? There won't be any filtration. So we have to do artificial filtration, that is called as what? Dialysis. So mostly kidney diseases are kidney stones. Then it remains, there are some other diseases also which leads to the kidney failure. And if kidney failure is there, then person has to do dialysis. So that dialysis is what? It is actually a artificial filtration of blood, from where the blood is totally taken out and it is filtered artificially, and then again it has been sent inside the kidney. So this is how the system works. Okay. So these are the various kidney diseases, especially the kidney stone, then the kidney failure, and then person has to go for the dialysis. Yes, ma'am. Yeah, ma'am. ఇప్పటి వరకు కిడ్నీ ఫిల్టరేషన్ గురించి చూసుకున్నాం కదండి. ఎక్స్క్రీషన్ గురించి మాట్లాడాం కదా. ఎక్స్క్రీషన్ అంటే మన శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు అన్ని శరీరం ఎలా విసర్జిస్తుంది? చెమట రూపంలోని, తర్వాత మలం రూపంలోని, తర్వాత నీరు రూపంలోని విసర్జిస్తూ ఉంటుంది. అసలు కిడ్నీ ఫంక్షన్ అవ్వకపోతే గనక, కిడ్నీ మూత్రపిండాలని చెప్తాం కదా, మూత్రపిండాలు ఎప్పుడు సరిగా పనిచేయవు అంటే, మనిషి ఎప్పుడైతే నార్మల్ గా మానవ దేహం 70% నీటితో నిర్మితమై ఉంది. రక్తం రూపంలో ప్రతి కణంలో కూడా 70% నీరుతో ఉంటుంది. సో మనిషి ఎప్పుడైతే నీరు తాగడం తగ్గిస్తారో అప్పుడు వ్యర్థాలు శరీరంలో ఎక్కువైపోయి ఈ కిడ్నీ మూత్రపిండాలు పాడైపోవడం మొదలవుతాయి. ఎలా పాడవుతాయి అంటే, మనం తినే ఆహార ఘన పదార్థాలు చిన్న చిన్న పదార్థాలుగా బ్రేక్ అయినప్పుడు యూరియాతోని, యూరిక్ యాసిడ్ తోని రియాక్షన్స్ జరిగి, యూరిక్ యాసిడ్ సాల్ట్స్ అంటే ఉప్పుతో కూడాను, ఉప్పు ఎక్కువగా తినేవాళ్ళు కూడాను, ఈ 3 పదార్థాలు రియాక్షన్ చెంది అవి రాళ్ల కింద ఏర్పడతాయి. రాళ్ల కింద ఏర్పడి ఈ కిడ్నీ చూడండి చిక్కుడు గింజ ఆకారంలో ఉంది. దీని గనక మనం సగం భాగం మధ్యకి కనుక కోస్తే మెడులా, కార్టెక్స్ అని లోపల భాగాలు ఉంటాయి. చాలా ఉల్లిపొరలాగా సన్నగా ఉంటాయి, సన్న నాళాలు అవి. వాటిలో ఈ వ్యర్థాలు రాళ్ల రూపంలో పేరుకుపోయి నీరుడు వెళ్ళడానికి ప్రవాహం లేకుండా అడ్డుపడిపోతుంది. కిందకి చూడండి, నీరుడు కొట్టడం అంటే యూరిటర్ లోని స్టోన్ అడ్డుపడిపోయింది, రాయ అడ్డుపడిపోయింది. అప్పుడు ఏమవుతుంది? నీరుడు సరిగ్గా వెళ్లకుండా కొంచెం నీరుడు చుక్క కింద వెళ్ళి మిగిలిన నీరుడు అక్కడ ఉండిపోయి స్తంభించిపోయి అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి కిడ్నీ ఇన్ఫ్లమేషన్ అంటే కిడ్నీ వాపు వస్తుంది. అప్పుడు మనకి వ్యాధులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. తర్వాత ఈ రాళ్ళు ఇన్ఫెక్షన్ అది చూసుకోకపోతే గనక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. కిడ్నీ ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంది అంటే, అది రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే, సరిగ్గా దాన్ని శుద్ధీకరించకపోతే అది ఫెయిల్ అయిపోతుంది. ఎప్పుడు శుద్ధీకరణ తగ్గుతుంది అంటే, మనం వాటర్ ఇంటేక్ అంటే నీరు సరిపడా తీసుకోకపోతే, దేహంలో నీరు సరిపడా లేకపోతే, ఇలాంటి రాళ్ళు వ్యర్థాలు పేరుకుపోతే గనక అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది. కిడ్నీ ఫెయిల్ అయిపోతే, మూత్రపిండాలు ఒక్కసారి ఫెయిల్ అయిపోతే పనిచేయడం
మానేస్తే మన శరీరంలోని నీరుడు బయటికి వెళ్ళక ఎన్నో వ్యర్థాలు పేరుకుపోయి మనిషి ఉబ్బెత్తుగా అయిపోయి పిట్టింగ్ ఎడిమా ఇలాంటి రకరకాల వ్యాధులు వచ్చి అప్పుడు మనం ఆర్టిఫిషియల్ కిడ్నీస్ పెట్టుకోవాలి. మన మూత్రపిండాలు పనిచేయట్లేదు కనుక ఆర్టిఫిషియల్ గా వాటిని పెట్టుకోవాలి. దానికి ప్రొసీజర్ డయాలసిస్ అనే ప్రొసీజర్ ఉంది. అంటే ఆర్టిఫిషియల్ మెషిన్ ద్వారా రక్తాన్ని అంతటి మానవ దేహంలోంచి రక్తాన్ని బయటకు తీసుకొచ్చి ఆ దేహంలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఆ రక్తాన్ని మనిషికి ఎక్కించాలి. ఈ బయట జరిగే ప్రాసెస్ అంతటిని డయాలసిస్ అని చెప్తాము. సో కిడ్నీస్ మనకి బాగా పనిచేయాలి అంటే మన దేహంలో మన శరీరానికి సరిపడా 70% నీరు కావాలి కనుక ఎక్కువ మోతాదులో నీరు తీసుకున్నట్లయితే మూత్రపిండాలకు సంబంధించిన ఎటువంటి వ్యాధిని మనం ఎదుర్కొనే సమస్య ఉండదు. ఎస్ మ్యామ్, కంటిన్యూ మ్యామ్. So these are the various profile tests which can be done, and these are the normal values actually. And see that this is the picture of dialysis where this is the procedure where the means artificial transfusion of blood is done. Now the various products which can be used for the kidney diseases, we have got 3 products actually. One is called Lithorich. Now this Lithorich and Detoxify. What will be the work of Lithorich here? Lithorich capsule contains various types of Ayurvedic medicines or Ayurvedic Jadibuti Aushadhi, which will actually try to dissolve the stones which are present in the kidney. And if the size is very small, then within 15 to 20 days, that stone get dissolved or it get break and then it comes out from the kidney. Similarly, Detoxify. Detoxify is the kind of capsule where it will there are few herbs actually which act only on kidney and they try to take out or flush out the toxins which are present in the kidney. So, and the third one is Uterite. Uterite is also one of the products which can be used to dissolve the kidney stones. Yes, ma'am. So this has to be taken Lithorich 111 after food and Detoxify 2 capsules after food. So this will be the case especially for the kidney stones and other kidney kind of kidney problems which leads to the kidney failure. Yes, ma'am. Yeah, ma'am. ముందుగా మనం చెప్పుకున్నాం కదా, ఇందులో అసలు కిడ్నీ స్టోన్స్ ఏర్పడడానికి కారణం యూరియా, యూరిక్ యాసిడ్, తర్వాత సాల్ట్స్ ఇవన్నీ పేరుకుపోవడం వల్ల కిడ్నీలో రకరకాల స్టోన్స్, సిలికేట్ స్టోన్ అని, కార్బాక్సిలిక్ స్టోన్ అని, కాల్షియం స్టోన్ అని రకరకాల స్టోన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. మరి ఫామ్ అయిన ఏర్పడిన స్టోన్స్ ని, ఆ రాళ్లని మనం బయటికి కరిగించుకొని బయటికి నీరుడు రూపంలో అది బయటికి నెట్టివేయాలి. బయటికి వెళ్ళకపోతే గనక అక్కడే అది స్తంభించిపోయి నీరుడు అక్కడ పేరుకుపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ వాచిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వెళ్ళిపోతుంది. అసలు కిడ్నీ సమస్య, మూత్రపిండాల సమస్య, మూత్రపిండాల్లో ఏమైనా వ్యాధి ఉందా, ఏమైనా సమస్య ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే రక్త పరీక్షల్లో మనం RFT అంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ బ్లడ్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు అందులో యూరియా, యూరిక్ యాసిడ్, సీరం క్రియాటినిన్ ఈ 3 లెవెల్స్, కాల్షియం ఈ 4 లెవెల్స్ కూడా ఎంత ఉన్నాయి మానవ దేహంలో చెక్ చేసుకుంటే అవి తగులను బట్టి కిడ్నీ మూత్రపిండాలు ఏ స్థాయిలో ఇన్ఫెక్షన్ గురైనది అనేది మనం అసెస్ చేయగలుగుతాం. తర్వాత పేషెంట్ ఒకవేళ వాపు, నొప్పి కనుక ఉన్నట్లయితే నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, వామిటింగ్స్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం. పైన చెప్పుకున్న విధంగా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళకి మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ఏంటి అంటే లిథోరిచ్, డీటాక్స్, యూటరైట్ ఈ 3 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. లిథోరిచ్ అనేది పౌడర్ ఫామ్ లో ఉంటుంది, క్యాప్సూల్ ఫామ్ లో కూడా దొరుకుతుంది. ఇది ఏం చేయాలంటే ఇందులో ఆయుర్వేదిక్ హెర్బ్స్ అంటే ఆయుర్వేదిక్ దివ్య ఔషధ మూలికలు ఉన్నాయి, దాంతో తయారు చేయబడిన పౌడర్. ఇది మూత్రపిండాల సమస్యతో, అది మూత్రపిండాల్లో రాళ్ళు అవ్వచ్చు, లేదంటే కిడ్నీ డయాలసిస్ పేషెంట్ అవ్వచ్చు, సిరం క్రియాటినిన్ పెరిగిన వాళ్ళకైనా, యూరియా, యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళకైనా మీరు డోసేజ్ ఎలా ఇవ్వాలి అంటే ఉదయం 1 స్పూన్, మధ్యాహ్నం 1, రాత్రి 1. అది పౌడర్ అయితే గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని లేదా చల్ల నీళ్ళలో కలుపుకొని ఆహారం తీసుకున్న తర్వాత వేసుకోవాలి. అదే క్యాప్సూల్ అయితే ఒక్కొక్క క్యాప్సూల్ ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 తీసుకోవాలి. డీటాక్స్ అనేది 33 రకాల దివ్య ఔషధ మూలికలతోని తయారు చేయబడిన మంచి ఔషధ మూలిక. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ఏవైతే మన దేహానికి చెడు చేస్తాయో ఆ పదార్థాలన్నిటినీ మలం రూపంలో
రూపంలో, లేదంటే చెమట రూపంలో, లేదంటే నీరు రూపంలో విసర్జించడానికి ఉపయోగపడుతుంది డీటాక్స్. సో డీటాక్స్ డోస్ ఏంటి అంటే ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 తిన్న తర్వాత ఇవ్వాలి. దీంతో పాటు యూటరైట్ క్యాప్సూల్స్ కూడాను ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1. ఒకవేళ సీరం క్రియాటినిన్ అబోవ్ 4 ఉన్నట్లయితే 3 పూట్లు ఇవ్వాలి. అదే బిలో 4 ఉంటే ఉదయం 1, రాత్రి 1 తిన్న తర్వాత ఇవ్వాలి. ఈ 3 కాంబినేషన్ తో ఎలాంటి కిడ్నీ మూత్రపిండాల సమస్యతో బాధపడే వ్యక్తి అయినా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎస్ మ్యామ్. Okay. Now the next one is male reproductive system. Now in this we have the structure and the function of male reproductive system. So especially the important organs are here, the testes where the sperms are produced, scrotum, penis, and some accessory glands and duct system which produces some these accessory glands, they produces male hormone system. And the function of this system is what? Production of sex cells and hormones to produce offspring. Means if hormone production or the sperm production is good, then there will be good production of or offsprings will be there will not be any problem of going for the children. So this is how the male reproductive system is there, and we will see the problem associated with the male reproductive in the next slide. Yes, ma'am. యా మ్యామ్. ఇప్పుడు చూసుకునే వ్యవస్థ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మగవాళ్ళలో అసలు రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. మగవాళ్ళలోని ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటి అంటే టెస్టిస్, వృషణాలు, తర్వాత స్క్రోటం అంటే వృషణాలు ఎలాడబడే సంచిలా ఉంటుంది కదా, దాన్ని స్క్రోటం అంటాము. పెన్నిస్, తర్వాత దాంతో ఏర్పడి ఉన్న యాక్సెసరీ గ్లాండ్స్. ఇదంతా డక్ట్ సిస్టమ్. డక్ట్ అంటే ఏంటి అంటే చిన్న సంచిలో ఒక గ్రంథి ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, ఈ స్క్రోటం లేదంటే ఈ టెస్టిస్ అనేది మెయిన్ ఆర్గాన్. అది స్పర్మ్ ని రిలీజ్ చేస్తుంది. స్పర్మ్ క్వాలిటీని బట్టి ఆఫ్ స్ప్రింగ్ హెల్దీగా ఉందా లేదా అనేది నిర్ణయించబడుతుంది. ఓకే, సెక్స్ సెల్స్ ప్రొడక్షన్ జరగాలి అంటే గనక టెస్టిస్, స్క్రోటం, పెన్నిస్ ఈ 3 అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. వీటిలో ఎక్కడైనా హెచ్చుతగ్గులు, ఈ గ్రంథులు స్రవించే హెచ్చుతగ్గులు మోతాదులు తగ్గినా లేదా పెరిగినా పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా కొన్ని రకాల వ్యాధులు కూడా వస్తాయి. అవేంటో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఎస్ మ్యామ్. Now we will see the various problems associated with sexual problem in men. First one is early ejaculation, where the semen goes immediately after the during the intercourse. The second problem is decreased libido. Third problem is erectile dysfunction, means there is no erection in the penis and or it is less. And fourth one is low sperm count, when there is a sperm count should be in a proper the morphology and the structure of sperm should be good, but if the count is less, then there will be problem of the conceiving. And the fifth problem is low sperm quality and motility. Now here, if the sperm count is good, but the quality of sperm, means the morphology and the structure of, because it consists of head and tail. So head and tail, if the structure is good, complete structure is there, then as well as the motility, means if there is a movement of the sperm is good, the speed is good, velocity is good, then there will be no problem in conceiving the child. If these 2 problems are there, then there may be problem in the conceiving of the child. And even for the, if erectile dysfunction or decreased libido or early ejaculation is there, then there will be another issues will be there for dissatisfaction as well as some other problem during the intercourse. Yes. స్లైడ్ లో చూసినట్లయితే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇన్ మెన్. మగవాళ్ళలోని సెక్స్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏమేం రూపంలో వస్తాయో ఈ స్లైడ్ లో చూసుకోవచ్చు. మొదటిగా ఏంటి అంటే ఎర్లీ ఇజాక్యులేషన్ అంటే ఇంటర్కోర్స్ జరిగినప్పుడు సిమెన్ త్వరగా రిలీజ్ అయిపోతుంది. అంటే ఇంటర్కోర్స్ కంప్లీట్ కాకముందే కానీ సిమెన్ రిలీజ్ అయిపోయేదాన్ని ఎర్లీ ఇజాక్యులేషన్ అంటారు. ఓకే, ఎప్పుడైతే హార్మోన్స్ సరిగా పనిచేయకపోతే, తక్కువ మోతాదులో స్రవించినట్లయితే మేల్ ఫర్టిలిటీ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ ఇట్లాంటి హార్మోన్స్ తగు మోతాదులో మన దేహం స్రవించకపోతే గనక మగవాళ్ళలో ఈ ఎర్లీ ఇజాక్యులేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. అంటే ఇంటర్ కోర్స్ ఆ ప్రాసెస్ కంప్లీట్ కాకుండానే సిమెన్ అనేది త్వరగా రిలీజ్ అయిపోతుంది. ఓకే, రెండవదిగా చూసుకున్నట్లయితే డిక్రీజ్ లిబిడో.
డిక్రీజ్ లిబిడో అంటే కోరిక తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, వాళ్ళలో కోరిక ఉండదు. అది నూతన దంపతులైనా ఎవరైనా కావచ్చు, వీళ్ళలో హార్మోన్స్ తక్కువ మోతాదులో స్రవించడం వల్ల వాళ్ళ కోరిక అనేది తగ్గిపోతూ ఉంటుంది. మూడోదిగా చూసుకున్నట్లయితే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన అని చెప్పాలి. అంగస్తంభన అంటే ఇంటర్ కోర్స్ చేసినప్పుడు అంగం స్తంభించిపోతుంది, అంటే బిరుసుగా గట్టిగా అయిపోతుంది. దాంతో వాళ్ళు ఇంటర్ కోర్స్ చేయలేకపోతారు. ఇవన్నీ కూడా హార్మోనల్ ప్రాబ్లమ్సే. తర్వాత నాలుగవదిగా చూసుకున్నట్లయితే లో స్పర్మ్ కౌంట్. కొంతమంది మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే వీర్యం తగిన మోతాదులో ఉండకుండా కొన్ని లక్షల్లో వీర్య కణాలు ఉత్పన్నం అవ్వాలి, కానీ ఉత్పన్నం అవ్వకుండా వాళ్ళల్లో 40% వరకే, 100%లో కనీసం 90% అన్న వీర్య కణాలు ఉత్పన్నం కాకుండా 20%, 15% మాత్రమే వీర్య కణాలు ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా హార్మోన్ లోపమనే చెప్పాలి. ఐదవదిగా చూసుకున్నట్లయితే లో స్పర్మ్ క్వాలిటీ మొటిలిటీ. స్పర్మ్ వీర్యం ఎలా తయారు చేయబడింది అంటే అది చాలా సున్నితంగా సూక్ష్మంగా ఉంటుంది. అది మూడు దానికి తల, మెడ అంటే హెడ్, నెక్, టెయిల్ 3 భాగాలుగా ఉంటుంది. హెడ్ పార్ట్ లో ప్రాబ్లం ఉన్నా, లేదంటే నెక్, లేదంటే టెయిల్ పార్ట్ లో ప్రాబ్లం ఉన్నా సరే ఈ వీర్యం అనేది సరిగ్గా మొటిలిటీ అంటే సరిగా ప్రవహించదు. అండంతో సరిగ్గా కలవలేదు. అండంతో ఎప్పుడైతే కలవదో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అని చెప్తాము. సో స్పర్మ్ వీర్యం బలంగా ఉంటే, వీర్యం ఆరోగ్యంగా ఉంటే, వీర్యం గట్టిగా ఉంటే గనక పిండం అండంతో మంచిగా కలిసి పిండం అవుతుంది. పిండం అనేది మంచిగా ఉంటుంది. లేదు అనుకో అసలు కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఇవన్నీ కూడా మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కింద వస్తాయి. ఎస్ మ్యామ్. So these are the various tests which can be performed for the physical examination, semen analysis, testosterone as well as. So these are the tests can be done to just find out where the problem is there. Then what are the various products which are available for sexual? This will be just the help for sexual problems in male. As you all can see, there is a 5-6 products can be seen on the screen. Very first product is Carnicotine. Now, Carnicotine is very wonderful tablet. It is specially for the combination of L-carnitine and coenzyme Q10. So these are the 2-3 L-carnitine and astaxanthin and this coenzyme Q10. There's a very good combination for the sexual problem in man, like where we get the very good erection, very good the muscles get improved. There is a improvement in the health of the muscles, etc. Second is one is Emurich. Now, Emurich has to be, if the problem is more, then the 3 capsules can be taken before food because it will also help for the growth. Third product is Spirulina. Spirulina, actually, it is for the protein purpose. If the protein content is less in the body, then also such type of problem may arise. Next product is very important, that is Phytogra. Now, Phytogra contains various Ayurvedic Jadibuti Aushadhi, which is actually responsible for to increase the libido, or to enhance the erection, as well as the sperm quality. If the sperm quality is good, not good, if the sperm count is not good, and even the quality and the motility is not good, then all the herbs, all the medicinal plants present in Phytogra will help in all the problems which we have already discussed. Similarly, this Auric 99, because it contains turmeric, or it is actually made up of curcumin. So curcumin is also one kind of aphrodisiac which will increase the libido. So here it can be taken either as a this Auric 99 or Cytostrom IL can be taken in a cup of milk, warm milk, and this Cytostrom IL tablet is dissolved in it. You can put some petals of kesar, which is called saffron. So that will also in very good aphrodisiac herb. Similarly, Auric 99 also, it is good for the aphrodisiac purpose. So all these 5 Ayurvedic products or our Dhanvantari products will help to decrease the sexual problem, and it will enhance the fertility and especially the male fertility. Yes, ma'am. పైన చెప్పుకున్న మెయిల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మన ధన్వంతరి ప్రోడక్ట్స్ ఏమేమి ఇస్తాము అంటే ఇమ్యూరిచ్ ఇస్తాము,
ఇమ్యూరిచ్ లో ఉండే గ్లోబ్యులిన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, ట్రాన్స్పరెన్స్, పిఆర్పీస్, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి. ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో మన బాడీలో, మన దేహంలో కణంలో ఎక్కడైతే లోపం ఉందో దాన్ని బూస్టప్ చేసుకుంటూ ఇమ్యూనిటీని పెంపొందించడానికి ఇమ్యూరిచ్ కావాలి. ఇమ్యూరిచ్ డోసేజ్ ఏంటి అంటే ఉదయం 3, రాత్రి 3, భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. రెండవదిగా కార్నికోలోని జింక్ సల్ఫేట్, ఆస్తాక్సాంథైన్, కోఎంజైమ్ క్యూ ఇవన్నీ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇవి ఏంటి అంటే మజిల్ అంటే కండరాలు స్టిఫ్ గా ఉండడానికి, మజిల్ స్ట్రాంగ్ గా, కండరాలు బలోపేతం చేయడానికి కార్నికో ఎంతగానో ఉపయోగపడుతుంది. మూడోదిగా చూసుకున్నట్లయితే స్పిర్లినా టాబ్లెట్స్ ఏంటి అంటే నాచుతో తయారు చేయబడిన టాబ్లెట్స్ ఇవి. ఇందులో ప్రోటీన్ ఉంటుంది. 2 టాబ్లెట్స్ 1 కేజీ వెజిటేబుల్స్, కూరగాయలతో సమానం, లేదా 2 టాబ్లెట్స్ 1 కిలో ఫ్రూట్స్ తో సమానం. సో 2 స్పిర్లినా ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత 2 వేసుకోవాలి. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ సెక్స్ హార్మోన్స్, ఈ గ్రంథులు సరైన మోతాదులో స్రవించకపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం వల్ల హార్మోన్స్ అన్ని కూడా కరెక్ట్ గా సెక్రీట్ అవడానికి తోడ్పడుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఫైటాగ్రా చాలా మంచి దివ్య ఔషధ మూలికలు ఉన్న క్యాప్సూల్స్ అండి. ఎవరికైనా మేల్ సెక్స్ హార్మోన్స్, మేల్ ప్రాబ్లమ్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ఫైటాగ్రా వాడాలి. అధిక స్ట్రెస్ ఉండే వాళ్ళు కూడా ఫైటాగ్రా వాడొచ్చు. దీని డోసేజ్ ఏంటి అంటే ఉదయం 2, రాత్రి 2, భోజనం తర్వాత తిన్న తర్వాత వేసుకోవాలి. ఫైటాగ్రా వేసుకోవడం వల్ల వాళ్ళలోని ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం గానీ, లేదు అనుకుంటే గనక ఎర్లీ ఇజాక్యులేషన్ అంటే ముందుగా మనం చెప్పుకున్నాం కదా, సిమెన్ అంటే ఆసక్తి లేకుండా ఉంటుంది. కొంతమంది సరిగా చేయలేకపోతారు, అంగస్తంభన ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని వాటి నుంచి బయటపడడానికి ఫైటాగ్రా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐదవదిగా మనం వాడే ప్రోడక్ట్ ఏంటి అంటే ఒరాక్ 99K వాడాలి. అది లొజెన్స్ రూపంలో ఉంటుంది. ఉదయం 1, రాత్రి 1 వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ ఒక్క లొజెన్స్ లో ఉంటాయి. అంటే టెస్టికల్స్ లో ప్రాబ్లం ఉన్న, స్క్రోటం లో ఒరాక్ అనేది కూడా చాలా దివ్య ఔషధం. మరి ఇది ఎలా వేసుకోవాలి అంటే అయితే చప్పరించవచ్చు, లేదు అనుకుంటే గోరువెచ్చని పాలల్లో, పచ్చి పాలలో, లేదంటే పచ్చి పాలల్లో అయినా 1 లొజెన్స్ వేసి కరగదీసి దీంతో పాటు కేసర్ అంటే మనం సాఫ్రనిన్ అంటాం కదా, కుంకుమ పువ్వు, అది పిసరంతా వేసి కలిపి రాత్రి పడుకునే ముందు తాగినట్లయితే ఈ పైన చెప్పుకున్న మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మంచి ఉపశమనం అనేది దొరుకుతుంది. ఎస్ మ్యామ్. The next one is female reproductive system. Now the structure of female reproductive system is like this, like which the important organs are what? Second one is uterine tubes, and third is uterus, and the last one is vagina. Now the function of reproductive system is what? Production of sex cells and production of hormones, which is for the for the hereditary and production, like for the conceiving and for the children purpose. So it is purely the reproductive system, specially for the production of sex cell and for the reproduction. Yes, ma'am. Yeah, ma'am. Small rectification. In before slide, I didn't mention about test. Once I'll repeat that, ma'am. ఇంతకు ముందు స్లైడ్ లోని మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మనం ఎలా తెలుసుకోవాలి అంటే కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. వీర్యకణ పరీక్ష అంటే సెమెన్ అనాలిసిస్ చేస్తాము. తర్వాత హార్మోన్స్ అంటే గ్రంథులు, ఏమేమి గ్రంథులు పరీక్షలు చేయించుకోవాలి అంటే టెస్టోస్టిరాన్, టోటల్ టెస్టోస్టిరాన్, FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH, లుటినైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్. ఈ హార్మోనల్ టెస్ట్ చేయించుకున్నట్లయితే వాళ్ళు ఫర్టిలిటీ ఎంత ఉంది, ఇన్ఫర్టిలిటీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం డోసేజ్ ఇవ్వచ్చు. ఎస్ మ్యామ్. నౌ ఐ విల్ టెల్ ద తర్వాత మనం చూసుకున్నది ఏంటి అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఆడవాళ్ళలో పునరుత్పత్తి అసలు ఎలా జరుగుతుంది, వాటిలో ఏ అవయవాలు ఉన్నాయో చూద్దాం. చూడండి, మొదటగా చూసుకున్నట్లయితే అసలు స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకి చూడండి, ఈ పిక్చర్ లో, ఈ స్లైడ్ లో ఎలాగుందో, కుడివైపు ఎడమవైపు ఉండే వాటిని ఓవరీస్ అని చెప్తాము. మధ్యలో ఉంది కదా, ట్రయాంగిల్ షేప్ లో ఉంది కదా, దాన్ని మనం యుటరస్ అని చెప్తాము. ఈ యుటరస్ కి 2 వైపులా కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఎలా ఉందో అట్లాగా
యుట్రైన్ ట్యూబ్స్ అంటాం, లేదంటే ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ అని అంటాము. యూటరస్ కింద భాగాన్ని మనం వెజైనా అంటాం, మానం అని చెప్పుకుంటాం. ఇవి స్త్రీ యొక్క సెక్స్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి, అంటే అండం విడుదల చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అండము మగవాళ్ళలో వీర్యం కలిస్తేనే పిండం అవుతుంది. ఈ పిండం నుంచి మంచిగా బిడ్డలు పుడతారు. ఎస్ మ్యామ్. Now, what are the various problems associated with women's health, especially during the menstruation and later on during the menopause, okay, and during the pregnancy also? So there is a, this can be called as what in the various phases, all the women gets the various health issues. Especially during the menstrual problem, like the menstrual pain is there, heavy bleeding is there, then they have irregular periods. Then there can be white discharge, or this can be a premenstrual syndrome. So these are the various problems, or what we can say women's health associated along with the menstruation or the monthly period. Yes, ma'am. Yeah, ma'am. నెక్స్ట్ ఈ స్లైడ్ లో మనం చూసుకునేది ఉమెన్స్ హెల్త్. స్త్రీ యొక్క ఆరోగ్యం దేని మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది అంటే మెన్సెస్, అంటే ప్రతి ఆడపిల్లలు ప్యూబర్టిక్ ఏజ్ వచ్చేసరికి, అంటే 11 నుంచి 13 సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళు మెచ్యూర్ అవుతారు, అంటే పెద్ద మనిషి అవుతారని చెప్తాం కదా. అయినప్పటి నుంచి పీరియడ్స్ ప్రతి ఆడపిల్లల్లో కూడాను 13 years దాటిన తర్వాత సైకిల్ రన్ అవుతూ ఉంటుంది, మెన్సెస్ వస్తూ ఉంటుంది, ప్రతి నెల కూడా నెలసరి అవుతూ ఉంటారు. నెలసరి అవుతున్నప్పుడు ఈ హార్మోన్స్ ఏవైతే స్త్రీలకు సంబంధించిన హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇవన్నీ ఉంటాయో ఆ హార్మోన్స్ హెచ్చు తగ్గుల వల్ల మెన్స్ట్రల్ పెయిన్ ఉంటుంది. అంటే ఈ నెలసరిలోని పొత్తికడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, హెవీ బ్లీడింగ్ ఉంటుంది. అంటే ఓవర్ బ్లీడింగ్, అంటే ఆ రోజుకి 8 నుంచి 10 ప్యాడ్ల వరకు కూడా మారుస్తూ ఉంటారు. దీన్ని మనం హెవీ బ్లీడింగ్ లేదంటే ఓవర్ బ్లీడింగ్ అని చెప్తాము. అధికంగా రక్తస్రావం జరగడం. తర్వాత మూడవదిగా చూసుకున్నట్లయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి ప్రతి నెల రాకోకుండా 2-3 నెలలకు ఒకసారి రావడం, లేదంటే 4-5 నెలలకు ఒకసారి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నాలుగోదిగా చూసుకున్నట్లయితే వైట్ డిశ్చార్జ్, ఎర్రబట్ట అవ్వకుండా తెల్లబట్ట అవుతుంది. వైట్ డిశ్చార్జ్ అంటే ద్రవ రూపంలో, లేదంటే ఏదో జిగురు పదార్థం లాగా, లేదంటే పెరుగు ఇరిగిపోతే ఎట్లా, పాలు ఇరిగిపోతే పెరుగులాగా ఎలా ఉంటుందో అలా కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఐదవదిగా చూసుకున్నట్లయితే ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే చిన్న పిల్లల్లోనే కొంతమంది అంటే త్వరగా, అంటే 8 సంవత్సరాలు లేదంటే 9 సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి అండాలు ఇవేమి పెద్దవకుండానే ఎర్లీగా ఎందుకు మెచ్యూర్ అవుతున్నారు అంటే అదొక సిండ్రోమ్, అదొక హార్మోనల్ డిఫెక్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా స్త్రీ యొక్క ఆరోగ్యం మీద డిపెండ్ అయి ఉంది. మనం తీసుకునే ఆహారం పదార్థం, మనం జీవన శైలి మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. మరి వీటి నుంచి మనకి ఎలాంటి ఉపశమనం, ఎలాగా మనం బయటకి రానేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఎస్ మ్యామ్. There are the various diagnostics tests also, hormone test, then test in the uterus, etc. Then we will see the products. Now the products which includes there is a below list which can help for women. First of all, there is a important one is the Proteris W. Proteris W contains lots of Ayurvedic medicines which is very, very important for especially for the reproductive system. They are made for reproductive system. So here we have to take 15 gram twice a day can be taken Proteris W either in milk or in some juice. So this is very, very, very good product for the female reproductive organs, especially during the premenstrual syndrome or during the menopause also. Then second one is Immurich. Immurich is important for the immunity booster and all. Third one is spirulina. Spirulina will be specially for the protein content. Calories D2 max will be important when we have very deficiency of calcium or deficiency of vitamin D. Then there may be problem in the during what happens during the menstruation or during the bleeding. Some calcium also goes out, so calcium deficiency occurs. So that is why the calcium is also important. Then we have Yoshirich napkins as well as Yoshirich V-Wash. These are the two external products which can be utilized for the Yoshirich V-Wash will be for the maintenance of the hygiene of vagina and other internal organs of reproductive system. Yes, ma'am. Yeah.
పైన చెప్పుకున్న స్త్రీలకు సంబంధించిన సమస్యలు, వాటికి మనం ధన్వంతరి ప్రొడక్ట్స్ ఏమేమి ఇస్తామంటే ఈ స్లైడ్ లో చూడండి. ప్రొటరిచ్ ఉమెన్. ప్రొటరిచ్ ఉమెన్ అనేది చాలా మంచి ఔషధ గుణాలున్న ప్రోటీన్ పౌడర్. ఇందులో ఉండే ఐసోఫ్లావోన్స్, న్యాచురల్ ఐసోఫ్లావోన్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే స్త్రీకి ప్రోటీన్, శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందిస్తుంది. దానివల్ల హార్మోన్స్ లో హెచ్చు తగ్గులు లేకుండా హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా స్రవించడానికి ఉపయోగపడుతుంది. అది మరి ప్రోటీరిచ్ ఉమెన్ డోసేజ్ ఏంటి అంటే 15 గ్రాములు ఉదయం సాయంత్రం అయితే పాలలో, లేదంటే ఒక ఫ్రూట్ జ్యూస్ లో కానీ తీసుకోవాలి. అదే సన్నగా ఉండే వాళ్ళైతే పాలల్లో, లావుగా ఉండే వాళ్ళైతే నీళ్ళలో కలుపుకొని తాగాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే ఇమ్యూరిచ్ అనేది ఉదయం 2, రాత్రి 2 తినక ముందు వేసుకోవాలి. ఇమ్యూరిచ్ లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇమ్యునోగ్లోబులిన్స్, ట్రాన్స్ఫరెన్స్, పిఆర్పిస్ ఇవన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. తర్వాత మూడవదిగా చూసుకున్నట్లయితే స్పిరులినా అనేది కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఉదయం 2, రాత్రి 2 తిన్న తర్వాత వేసుకోవాలి. దీంతో పాటు కాల్షియం టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఉదయం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్ తిన్న తర్వాత వేసుకోవాలి. వీటితో పాటు యోష్విచ్ శానిటరీ నాప్కిన్స్ వాడాలి. యోష్విచ్ శానిటరీ నాప్కిన్స్ ఎందుకు వాడాలి అంటే ఇప్పుడు మార్కెట్ లో వచ్చే ప్లాస్టిక్ నాప్కిన్స్ వల్ల రక్తం సరిగా అబ్జార్బ్ చేసుకోదు. అంటే ఎప్పుడైతే నెలసరి అవుతుందో రక్తం స్రవించినప్పుడు సరిగా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల కొంత మటుకే ఆ ప్లాస్టిక్ అబ్జార్బ్ చేసి మిగిలినంతా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ ఫైబ్రాయిడ్స్, సిస్టుల రూపంలో లోపల ఉండిపోయి మళ్ళీ పిసిఓడి ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ అనే వస్తాయి. అదే మన యోష్రిచ్ నాప్కిన్ అయితే 100% కాటన్ తో, అంటే దూదితో తయారు చేయబడి ఎక్కువ మోతాదులో దగ్గర 120 ml చెడు రక్తాన్ని పీల్చుకునే కెపాసిటీ యోష్రిచ్ నాప్కిన్స్ ఉంది. సో ప్రతి స్త్రీ నెలసరి అవుతున్న ప్రతి ఒక్కరు కూడా యోష్రిచ్ నాప్కిన్స్ వాడాలి, శానిటరీ నాప్కిన్స్. అలాగే యోష్రిచ్ వాష్ వాడడం వల్ల కింద మన మానం దగ్గర స్త్రీలకి ఇరిటేషన్, అంటే దురద, మంట, నొప్పి, లేదంటే ఎర్రబట్ట ఎక్కువ అవుతున్నా, తెల్లబట్ట ఎక్కువ అవుతున్నా, ఇది వాష్ వాడడం వల్ల ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఒక్క చుక్క రాసుకున్నట్లయితే మంచిగా ఫ్రెష్ గా ఫీల్ అవుతాం. ఎలాంటి దురద, మంట, నొప్పి, నీరుడు సమస్యలు కూడా రాకుండా వాష్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. We have some products which can be used for the female infertility. If there is problem in the fertilization or when there is no chance of conceiving, then these are the few products which can be given. Especially very first one is omega rich, which will be full of fatty acids, omega fatty acids. So here the problem, if there is in the hormonal disturbance is there, hormonal imbalance is there, then omega rich is good for the balancing the hormone. Second one is Protein W. As I said earlier also, this is very, very important. Especially some herbs are included in that like Shatavari, Anantmul, then some more like anar, grapes and all those contain antioxidants, etc., which will be utilized for the, especially the Anantmul is there, Jetamansi is there, will be utilized for the fertility purpose. And the third one is Immurich. As we all know that this will be for the immunity booster. Spirulina will be for the protein. And last one is Calorie G2 Max for the calcium as well as for the vitamin D deficiency. Yes, ma'am. Yeah, ma'am. మరి స్త్రీలలో సంతానం రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి కదా. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే పీసీఓఎస్ కానీ, పీసీఓడి కానీ, అంటే ఎక్కువగా ఓవరీస్ దగ్గర, ఫాలోపియన్ ట్యూబ్యూల్స్ దగ్గర గూడు కట్టుకుపోతూ ఉంటాయి. చిన్న చిన్న నీటి బుడగల్లాగా గూడు కట్టుకుపోతూ ఉంటాయి, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అండం సరిగ్గా విడుదలవ్వదు. తర్వాత వచ్చిన వీర్యం కూడా అండంతో కలవడానికి దారి ఏర్పడకుండా దారి మూసేసి ఉంటుంది. అప్పుడు సంతానం అండం పునరుత్పత్తి జరగదు. అండం పునరుత్పత్తి ఎప్పుడైతే జరగదో మనం స్త్రీలు కన్సీవ్ అవ్వలేరు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి, సంతానం లేమి ఉండే వాళ్ళకి మన ధన్వంతరి ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఒమేగా రిచ్ లో ఉండే ఒమేగా 3, 6, 9 అనే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, గార్లిక్ ఆయిల్, ఆనియన్ ఆయిల్, అలాగే హెంప్ సీడ్ ఆయిల్. గార్లిక్ ఆయిల్ అంటే వెల్లుల్లి నూనె, ఉల్లిపాయతో తయారు చేసిన నూనె, తర్వాత హెంప్ సీడ్ అంటే జనపనార నుంచి తీయబడిన నూనె. వీటన్ని కూడా ఒక్క క్యాప్సూల్ రూపంలో ఆ నూనె ఉంటుంది. అది 2 క్యాప్సూల్స్ ఉదయం రాత్రి తీసుకున్నట్లయితే ఒమేగా రిచ్ ఏం చేస్తుందంటే ఆ సిస్టులను కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ కరిగించి
దారి ఏర్పడేలాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రోటీన్ ఉమెన్ కి వచ్చేసరికి 15 గ్రాములు ఉదయం సాయంత్రం తీసుకోవాలి, 2 సార్లు తీసుకోవాలి. ప్రోటీన్ రుచిలో ఉండే మంచి దివ్యౌషధ మూలికలు చెప్పుకున్నాం కదా, శతావరి, అనంతమూల్, తర్వాత దానిమ్మ గింజలు, జటామాంసి, ద్రాక్షాలు, తర్వాత ఐసోఫ్లావోన్స్, ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్, మంచి స్త్రీకి సరిపడా మంచి ప్రోటీన్ ఉండే దివ్య ఔషధ మూలికలు ఇందులో ఉన్నాయి. ఇది కూడా ఏం చేస్తుంది అంటే ఈవెన్ ఒబెసిటీ ఉండే వాళ్ళకు కూడా ఈ ఒమేగా రిచ్ కానీ ప్రోటీన్ రిచ్ ఉమెన్ కానీ నీళ్ళలో కలిపి ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. సన్నగా ఉండే వాళ్ళు చక్కగా బొద్దుగా అవుతారు, బొద్దుగా ఉండే వాళ్ళు చక్కగా స్లిమ్ కూడా అవుతారు. ప్రోటీన్ రిచ్ ఉమెన్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా మంచిగా ఉపయోగపడడానికి ఒమేగా రిచ్ ప్రోటీన్ రిచ్ ఉమెన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఇమ్యూరిచ్ ఉదయం 2 రాత్రి 2 ముందుగా తెలుసుకున్నాం కదా, ఇది ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్పిరులినా అనేది కూడా ప్రోటీన్ ఇంటేక్ అన్నమాట. ఉదయం 2 రాత్రి 2 తిన్న తర్వాత తీసుకోవాలి. కాల్షియం D2 మ్యాక్స్ ఏంటి అంటే కాల్షియం తో పాటు విటమిన్ D2, ఫోలిక్ యాసిడ్ ఇవి కూడా ఉండేలాగా ఉదయం 1 రాత్రి 1 ఇచ్చినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి స్త్రీకైనా సరే సంతానాలు ఏమి ఉండే వాళ్ళు 3 నెలలకే వాళ్ళు గర్భిణీ అయ్యే అవకాశం ఉంది. ఎస్ మ్యామ్. For the healthy pregnancy, even for the pregnant ladies also, there are few products which can be given. There is a like from starting means from first month to 5th month, which can be given omega rich spirulina as well as calorie D2 max, and other products may continue omega rich after 5th month of pregnancy, and after 5th month of pregnancy there will be spirulina, there will be calorie D2 max, protein rich W, and Immurich. So these are the list of products which can be given to they are very safe for the healthy pregnancy, as well as lower rich can be given if the hemoglobin content is less. Then 25 ml of lower rich can be given twice in a day along with water. So this will be helpful for the hemoglobin increase in the blood. So this is how there is a range of Dhanvantri products which can be given also for the healthy pregnancy. Yes, ma'am. యా మ్యామ్. మరి కన్సీవ్ అయిన తర్వాత అంటే స్త్రీ నెల తప్పిన తర్వాత స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి నెల తప్పిన తర్వాత నుంచి మనం ఇవ్వాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఒమేగా రిచ్ ఒకటి, తర్వాత స్పిరులినా ఒకటి, కాల్మాక్స్ D2 మ్యాక్స్, D2 మ్యాక్స్. ఒమేగా అయితే ఉదయం 1 రాత్రి 1 తిన్న తర్వాత వేసుకోవాలి. స్పిరులినా 1 తిన్న తర్వాత వేసుకోవాలి. D2 మ్యాక్స్, రిచ్ D2 మ్యాక్స్ 1 ఉదయం 1 రాత్రి 1 తిన్న తర్వాత వేసుకోవాలి. ఇది మొదటి 5 నెలలు అంటే 1 నుంచి నెల తప్పినప్పటి నుంచి 5వ నెల వరకు వాడాలి. దాని తర్వాత 5వ నెల తర్వాత నుంచి మీరు స్పిరులినాతో పాటు క్యాలరీస్ తో పాటు ప్రోటీన్ రిచ్ ఉమెన్ ఇమ్యూరిచ్ కూడా వాడాలి. ఇమ్యూరిచ్ డోసెస్ 1, క్యాలరీస్ 1, స్పిరులినా 2, తర్వాత ప్రోటీన్ రిచ్ ఉమెన్ ఉదయం 15 గ్రాములు రాత్రి 15 గ్రాములు తీసుకోవాలి. అలాగే ఎవరిలో అయితే రక్తహీనత తక్కువ ఉంటుందో, అనిమియా రక్తహీనతతో బాధపడే స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి లోహారిచ్ యాడ్ చేస్తే 25 ml ఉదయం రాత్రి తిన్న తర్వాత నీళ్ళలో కలిపి ఇచ్చినట్లయితే రక్తహీనత సమస్య నుంచి వాళ్ళు చక్కగా బయటపడతారు. మంచి ఆరోగ్యకరమైన 9 నెలలు నిండి చక్కగా నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా ఎంతగానో ఇమ్యూరిచ్ ఇవన్నీ కూడా తోడ్పడతాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు, తల్లి ఆరోగ్యంగా ఉంటారు. డెలివరీ అయిన తర్వాత కూడా తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండడానికి మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ఇవి వాడాలి. ఎస్ మ్యామ్. The next one is, or the next kind of organ what we have, that is blood. Okay, so blood is also an organ in our body that is made up of 4 different components or 4 parts. Now we have blood vessels, we have red blood cells, we have white blood cells, and the 4th one is plasma. Okay, so what is the role of, we will see the role of various parts of blood. Plasma, actually it is a liquid part of the blood. Red blood cells is what? It take up the oxygen in the lungs and deliver to the cells. So red blood cells are very, very important for the delivery of oxygen into the lungs and to the cells as well. And the third one is white blood cells. White blood cells are what? These are the body's disease fighters, or it is a part of immune system. When the WBCs are more, we can say that if it is less, then the body's immune function is not working. If it is more, then it is showing that yes, immune system is working because the number is increased. Then the platelets are what? These are the cell fragments in the it is formed during the blood clots. Okay, so this is how, if the platelets are also very, very important. If they are less or more, then there may be some diseases, especially in case of dengue or some other infections, the platelet count decreases.
So this is the part of various parts and the components of blood and their function. Yes, ma'am. యా మ్యామ్. నెక్స్ట్ స్త్రీలు పునరుత్పత్తి గురించి తెలుసుకున్నాం కదా. నాలుగోదిగా మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే బ్లడ్, రక్తం. రక్తం అసలు దేంతో తయారు చేయబడింది, అందులో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చు. రక్తం అనేది 4 భాగాల కింద విభజిస్తాం. అదేంటి అంటే బ్లడ్ సెల్స్, బ్లడ్ వెజల్ అంటే రక్తనాళాల నుంచి రక్తం ప్రవహిస్తుంది కదా. ఈ రక్తంలో ఆర్బీసీస్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. 2 రకాల బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు. తర్వాత ప్లేట్లెట్స్ అంటే ఇక్కడ చిన్న చిన్న వలల్లాగా ఉంటాయి అన్నమాట. అవి వాటిని చిన్న చిన్న అంటే మొక్క వేరుల్ని మనం కట్ చేస్తే ఎలాగ చిన్న చిన్న వేరు పదార్థాల్లా ఉంటాయో సేమ్ అవి ప్లేట్లెట్స్ అని చెప్తాము. అలాగే మన రక్తంలో ఉంటాయి, వాటిని మనం ప్లేట్లెట్స్ అంటాము. నాలుగవదిగా చూసుకున్నట్లయితే ప్లాస్మా అంటే నీరులా ఉంటుంది, దాన్ని మనం ప్లాస్మా అంటాం. ఇప్పుడు మనం ప్లాస్మా అంటే రక్తంలో నీరులా ఉంటుంది చూడండి, కొంచెం జిగురుగా అంటే స్టికీగా ఉంటుంది, దాన్ని మనం ప్లాస్మా అన్నాం, లిక్విడ్ పార్ట్ అని చెప్పుకున్నాం. ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు ఎరుపు రంగులో ఉండడానికి కారణం హిమోగ్లోబిన్, ఎందుకంటే అది ఐరన్ ప్రోటీన్ తో ఆక్సిజన్ ని పీల్చుకుంటుంది. లంగ్స్ నుంచి ఆక్సిజన్ ని పీల్చుకొని అన్ని అవయవాలకి కూడా ఆక్సిజన్ ని అందిస్తూ ఉంటాయి. వీటి యొక్క మెయిన్ పని అదే. దాన్ని ఎర్ర రక్త కణాలు అంటాము. తెల్ల రక్త కణాలకు వచ్చేసరికి మనకి ఏదైనా వ్యాధి వచ్చినా, లేదంటే ఏదైనా మనకి పడని వస్తువు ఉన్నా మన బాడీలో ఫైట్ చేయడానికి స్కావెంజర్స్ కింద లేదంటే సోల్జర్స్ కింద ఫైట్ చేస్తారు అనమాట. వాటిని మనం డబ్ల్యూబీసీస్ అంటాం. ఓకే, ఇది ఇమ్యూన్ సిస్టమ్ ని కలిగి ఉంటుంది. డబ్ల్యూబీసీ అనేది అంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ, అంటే బై బర్త్ లో ఇమ్యూనిటీ పుట్టడానికి కూడా డబ్ల్యూబీసీ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాలుగోదిగా చూసుకున్నట్లయితే ప్లేట్లెట్ కణాలు అనేది మీకు ఇందాక చెప్పాను కదా, ఒక వల లాంటి పదార్థం. అది ఎక్కడైనా మనకి రక్తస్రావం జరిగినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు అధికంగా రక్తం స్రవించకుండా వెంటనే రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది ప్లేట్లెట్ కణాలు. సో ఈ 4 పదార్థాలతో రక్తం తయారు చేయబడింది. ఎస్ మ్యామ్. We will see the various blood related problem, or these are called hematological disorders. It can be low WBC. When the WBC count is less, that is called leukopenia. Then the next one is low platelets or ITP, when the platelet count is decreased. Next one is low hemoglobin, or which is the condition is called as what? Anemia. And there can be blood cancers, means some specific types of cancers, the abnormal cells are produced in blood. And the next one is dengue. That is also type of when the platelet count is decreased. Yes. హెమటాలజికల్ డిజార్డర్స్ అంటే రక్తంలో ఏర్పడిన లోపాలు లేదా రక్తం ద్వారా మనకి వచ్చే వ్యాధులు ఏంటి అంటే ల్యూకోపీనియా. మొదటగా చూసుకోబోయేది ల్యూకోపీనియా అనే వ్యాధి. ల్యూకోపీనియా అనే వ్యాధిలో ఏం జరుగుతుంది అంటే డబ్ల్యూబీసీ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు తక్కువ మోతాదులో ఉంటాయి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలో దగ్గర 5,000 నుంచి 10,000 వరకు తెల్ల రక్త కణాలు ఉండాలి. కానీ 5,000 ఇంకా కింద పడిపోతే గనక తక్కువ మోతాదులో ఉంటే దాన్ని ల్యూకోపీనియా కింద పరిగణిస్తాము. రెండవదిగా చూసుకున్నట్లయితే లో ప్లేట్లెట్స్ అంటే ప్లేట్లెట్ కణాలు తక్కువ మోతాదులో ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తిలో 1,50,000 నుంచి దగ్గర 4,50,000 వరకు ఉంటుంది. అదే దగ్గర 1,00,000 లోపు ఉంటే గనక దాన్ని లో ప్లేట్లెట్స్ కింద పరిగణిస్తాము. దాన్ని ఐటీపీ అంటాము. మూడవదిగా చూసుకున్నట్లయితే ఎనీమియా లేదంటే లో హిమోగ్లోబిన్. ఎనీమియా అంటే రక్తహీనత. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల రక్తహీనత వస్తుంది. అంటే దగ్గర ప్రతి ఆరోగ్యమైన మనిషిలోని 12 నుంచి 19 గ్రాముల వరకు కూడా ఉంటుంది. అదే స్త్రీలలో అయితే 12 నుంచి 15 గ్రాములు, మగవాళ్ళలో అయితే పురుషుల్లో అయితే 14 నుంచి 19 గ్రాముల వరకు కూడా ఉంటుంది. ఎవరిలో అయితే 5 లేదా 4 అలా 6 అలా ఉంటుందో వాళ్ళని ఎనిమిక్ పేషెంట్స్ అని అంటాం. ఓకే, నాలుగోదిగా చూసుకున్నట్లయితే బ్లడ్ క్యాన్సర్ లో వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఈ తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరిగిపోతాయి, అంటే లక్షల్లోకి వెళ్ళిపోతాయి. అదొక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఐదోదిగా చూసుకున్నట్లయితే డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు లివర్ పాడవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ హెపటైటిస్ వైరస్ అటాక్ అయ్యి ఇక్కడ రక్త కణాలని అంటే ప్లేట్లెట్ కౌంట్ ని పడిపోయేలా చేస్తుంది. ప్లేట్లెట్ కౌంట్ లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్ కౌంట్ 20,000, 30,000, 15,000కి పడిపోతుంది. ఎస్ మ్యామ్. These are the various blood tests can be done, like hemoglobin, total WBC, differential count, ESR, and so on. Okay, and we will see the products for the hematological disorders. Very first one is Lohrich, where the hemoglobin content is less. If the person become anemic, then
Low Rich is very, very important product. So 25 ml twice in a day along with water can be taken to fulfill the hemoglobin content. Second one is Calories D2 Max. Calories D2 Max is actually, it is important when the calcium content is less, vitamin D content is less. So it can be given for the up to 6 years, the half tablet, and daily, half tablet daily. Then 6 to 12 years, 1 tablet daily, and for adults, 2 tablets daily can be given along with or after the food. Then we have Protein G and Protein W. So this is also very important when the protein content is less, or see, this gives the additional support or additional protein to our body. Protein G for men and Protein W for women. Every day 15 gram twice a day along with milk or along with juice can be taken, so which will fulfill all the requirements. And if some blood related disorders are also there, all the conditions will be solved. Then we have spirulina, then Immurich, and for the small children we have Grow Total. So for Grow Total can be given twice a day, 10 gram for kids, 10 gram in a milk, 10 gram quantity in milk, morning as well as in the night. So these are the few, this is the list of products for the hematological disorders. Yes. మరి ఈ రక్తం సంబంధించిన ఏమైనా వ్యాధులు మనం ఎదుర్కోవాలి, వాటి నుంచి ఉపశమనం రావాలి అంటే మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ఏమేమి ఇస్తామంటే, మొదటగా చెప్పుకోదైంది ఏంటి అంటే లోహారిచ్ లో ఉండే ఈ ప్రిక్లీ పియర్ ఫ్రూట్ అంటే నాగజెముడు ఫ్రూట్, ఆ ఫలం నుంచి తయారు చేయబడింది లోహారిచ్. ఇది సిరప్ రూపంలో ఉంటుంది. 25 ml ఉదయం సాయంత్రం నీళ్ళలో కలిపి ఇచ్చినట్లయితే రక్తం చక్కగా హిమోగ్లోబిన్, ఎవరికైతే రక్తం తక్కువ ఉందో, హెచ్బి కౌంట్ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి చక్కగా పెరుగుతుంది అనమాట. అలాగే దాంతో పాటు క్యాల్ D2 మ్యాక్స్ ఇచ్చినట్లయితే క్యాలరీచ్ 6 సంవత్సరాల లోపు లేదా 6 సంవత్సరాల పిల్లలకి అయితే రోజుకి అరముక్క ఇవ్వాలి తిన్న తర్వాత. అదే 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసున్న పిల్లలకైతే రోజుకి 1 ఇవ్వాలి టాబ్లెట్. అలాగే పెద్దవాళ్ళలో అయితే ఉదయం 1, రాత్రి 1 తిన్న తర్వాత ఇవ్వాలి. దాంతో పాటుగా ప్రోటీరిచ్ జనరల్ లేదంటే ప్రోటీరిచ్ ఉమెన్ అనే ఈ 2 రకాల పౌడర్స్ కూడా మనం ఇవ్వాలి. ప్రోటీరిచ్ జనరల్ అయితే స్నానాలు ఆగిపోయిన వాళ్ళకి ఇవ్వచ్చు. ప్రోటీరిచ్ ఉమెన్ అయితే స్నానాలు జరుగుతున్న స్త్రీకి ఇవ్వచ్చు. స్త్రీలలో ఏ ప్రాబ్లం ఉన్నట్లయినా ఈ ప్రోటీరిచ్ అనేది మీరు ఇవ్వచ్చు. తర్వాత స్పిరులినా 2 ఉదయం 2 రాత్రి 2 ఇవ్వాలి. ప్రోటీరిచ్ ఉమెన్ లేదా ప్రోటీరిచ్ జనరల్ 15 గ్రాములు ఉదయం సాయంత్రం, అది ఫ్రూట్ జ్యూస్ లో కానీ పాలలో కానీ నీళ్ళలో కానీ కలుపుకొని తాగొచ్చు. అలాగే ఇమ్యూరిచ్ కూడా ఇవ్వచ్చు. ఇమ్యూరిచ్ 2 ఇవ్వాలి. ఇది టాబ్లెట్ ఫామ్ లో, క్యాప్సూల్ ఫామ్ లో ఉంటుంది. క్యాప్సూల్ ఫామ్ లో ఇవ్వచ్చు. ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో వాళ్ళకైతే మాత్రం 3 ఇమ్యూరిచ్ క్యాప్సూల్ ఓపెన్ చేసి ఆ పౌడర్ ని 1/2 లీటర్ నీళ్ళలో బాగా 100 సార్లు గెలుకొట్టినట్లయితే మనకి లైట్ బూడిద రంగులోకి మారిపోతుంది. ఆ నీళ్లు కలిపిన 3 గంటల లోపు పట్టించినట్లయితే పడిపోయిన ప్లేట్లెట్ కౌంట్ 0 నుంచి లక్షల్లోకి అరగంట నుంచి గంట వ్యవధిలోనే లక్షల్లోకి పెరుగుతూ వస్తుంది. అంటే డెంగ్యూ వ్యాధిగ్రస్తులకి ఇమ్యూనిటీ వాటర్ రూపంలో పట్టించినట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పిల్లల్లో అయితే గ్రో టోటల్ ఉదయం సాయంత్రం కూడా 10 గ్రాముల చొప్పున ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎస్ మ్యామ్. Now we have immune system. So in immune system, I think everybody knows about immune system, what actually it is, and so we will just see the various. We will not go in detail of it. Just we will see the various disorders of the immune system. See, immune system is what actually it is a defense of our body, which will act as a defense mechanism. Allergies are there, hypersensitivities to certain substances are there, which will be considered as a immune system disorder. It can be what will be the immune disorder include? These can be the cancer of immune system. Then there can be autoimmune diseases like juvenile diabetes or rheumatoid arthritis or anemia. Then there can be immune complex diseases such as viral hepatitis or malaria. Special type of hepatitis is there, that is because of viral. And malaria, malaria falciparum or Anopheles malaria. Then there can be immunodeficiency diseases. When the immunity is decreased throughout the body, then there can be, it is called as acquired immunodeficiency syndrome. So these are the disorders of the immune system, and we will see how we can be taken care of.
with the help of Dhanvantari products. Yes, ma'am. తర్వాత చూసుకున్నట్లయితే ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థ. మన శరీరంలో ప్రతి వ్యక్తికి రోగ నిరోధక వ్యవస్థ అనేది ఉంటుంది, పుట్టుకతోనే ఉంటుంది. దాన్ని మనం ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. అంటే బై బర్త్, పుట్టినప్పటి నుంచి ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థ అనేది ప్రతి మానవులో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఉంటుంది అనమాట. ఈ ఇన్నేట్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ లో లోపాల వల్ల రకరకాల డిసీజెస్ మనకి వస్తాయి. ఏంటి ఆ డిసీజెస్ అంటే ఎలా అని చెప్పుకోవచ్చు అంటే, కొంతమందికి బయటకు వెళ్తే ఏదో ఒకటి వాసన పడదు, లేదంటే గాలి పడదు, లేదంటే నీరు పడదు, లేదంటే ఆహారం పడదు. ఇవన్నీ ఏంటి అంటే అలర్జీస్ అని చెప్పుకుంటాం. ఈ అలర్జీస్ లో కూడా రకాలు ఉంటాయి. ఏంటి అంటే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్. హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అంటే కొంతమందికి ఒక రకం కూరగాయ పడకుండా పడదు అంటే పడట్లేదు అని ఎలా తెలుస్తుంది అంటే, తిన్న వెంటనే దురదలు రావడం, దద్దులు రావడం, లేదంటే నొప్పి రావడం, లేదంటే ఎర్రగా కంతుల్లాగా బొబ్బలు రావడం, ఇవన్నీ కూడా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అని చెప్తాం. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ యొక్క లోపాల వల్ల జరుగుతుంది. అంటే రోగ నిరోధక వ్యవస్థలో ఉండే లోపాల వల్ల ఈ అలర్జీస్, హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేది రకరకాల ఆర్గాన్స్ లో జరగడం వల్ల మన దేహం పైన అవి బయటకు వస్తూ ఉంటాయి. రెండోదిగా చూసుకున్నట్లయితే క్యాన్సర్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. క్యాన్సర్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఒక కణం 2 కణాల కింద లేదంటే 3 కణాల కింద విభజించాలి. లేదు అనుకుంటే ఒకే కణం కొన్ని లక్షల్లో అప్పటికప్పుడు విభజిస్తూ ఉంటాయి. దాన్ని మనం అంటే సివియర్ మ్యూటేషన్స్, దాన్ని ఎక్కువగా మ్యూటేట్ అవుతూ ఉంటాయి. అంటే ఒకే కణం లక్షల్లో వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం క్యాన్సర్ గడ్డలు అంటాం. క్యాన్సర్ కి దారి తీస్తుంది అనమాట. ఓకే, అదే మూడవదిగా చూసుకున్నట్లయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన ఇమ్యూనిటీ సెల్ఫ్, ఆటో అంటే సెల్ఫ్, మన ఇమ్యూనిటీనే, మన రోగ నిరోధక వ్యవస్థే మనకి రోగాలు తెచ్చే విధంగా ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. వాటిలో మనం చూసుకున్నట్లయితే జూనైల్ డయాబెటీస్ అంటే చిన్న వయసులోనే చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి రావడం, అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం రావడం, రక్తహీనత రావడం, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్తాం. తర్వాత చూసుకున్నట్లయితే ఇమ్యూన్ కాంప్లెక్స్ డిసీజెస్. ఇమ్యూన్ కాంప్లెక్స్ డిసీజెస్ అంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక వ్యవస్థలో ఘనపదార్థాలు ఏర్పడిపోయి ఆ తీవ్రమైన వ్యాధులు మనకి వస్తూ ఉంటాయి. ఆ తీవ్రమైన వ్యాధుల్లో ఏంటి అంటే క్రానిక్ గా చెప్పుకునేవి ఏంటి అంటే వైరల్ హెపటైటిస్. అంటే కాలేయానికి హెపటైటిస్ వైరస్ సోకుతుంది. హెపటైటిస్ ఏ అవచ్చు, బి అవచ్చు, సి అవచ్చు. అలాగే మలేరియా దోమపాటు వల్ల వస్తుంది. ఆ మలేరియాలో కూడా మలేరియా ఫాల్సిపారం, మలేరియా సెప్లెక్స్ కూడా వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇమ్యూనో డెఫిషియన్సీ డిసీజెస్ అంటే ఇమ్యూనిటీ లోపం వల్ల, రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి పడిపోతూ ఉంటుంది. దీనే మనం ఎయిడ్స్ అంటాం. ఎస్ మ్యామ్. Now the various infectious diseases, as we all know that various infectious diseases it causes of, or it can be infectious diseases caused by one or more of the following. It can be due to viruses, it can be due to bacteria, it can be due to parasites or fungi. So infectious diseases range from common illness and from the like cough and cold, deadly illness such as AIDS. So there can be complex also, there can be some simple diseases also which can be treated immediately, and some of the treatment require continuous treatment like AIDS. So depending upon the specific illness as well as the country, okay, there can be different types of diseases occur, which is called as what? Infectious diseases. Yes, ma'am. యా మ్యామ్. ఈ స్లైడ్ లో చూసుకున్నట్లయితే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే ఏంటి అంటే, ఈ వ్యాధి ఇన్ఫెక్షియస్ అంటే ఒకరి నుంచి ఒకరికి లేదంటే ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే వ్యాధుల్ని మనం చూసుకోవచ్చు. ఇందులో ఏంటి జరుగుతుంది అంటే ఈ వ్యాధిని మనం ఎలా కంట్రోల్ చేయాలి, దీని నుంచి మనం ఎలా బయటపడాలి, దీనికి ఉపశమనం ఏంటి, దీనికి రెమెడీ ఏంటో చూద్దాం. అసలు మనకి ఏదైనా వ్యాధి ఎలా వస్తుంది అంటే, మనలో మనకి 5 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. అవి ఏంటి అంటే వైరస్, బ్యాక్టీరియా, పారాసైట్స్, ఫంగల్, తర్వాత ప్రోటోజోవన్. వీటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. వీటి ద్వారా మన శరీరంలో ఇవి ప్రవేశించడం వల్ల మనకి రకరకాల వ్యాధులు అనేవి వస్తాయి. ఈ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అది చిన్న వ్యాధి అవ్వచ్చు, లైక్ జలుబు, దగ్గు, కోరింత దగ్గు, లేదంటే ఉబ్బసం. కొన్ని అయితే చాలా సివియర్ గా ఉంటాయి. అంటే టీబీ వ్యాధి అవ్వచ్చు, ట్యూబర్కులోసిస్. ఇంకా సివియర్ గా ఉండేవి అంటే ఎయిడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి వచ్చే వ్యాధులు అనమాట. ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో అయితే కోల్డ్ అనేది వస్తుంది. కామన్ కోల్డ్ అనేది త్వరగానే మనం తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని వ్యాధులు అయితే మనం
తొందరగా తగ్గించుకోలేం, కొంచెం నెలల తరబడి తగ్గించుకోగలుగుతాం. అది ట్యూబర్క్యులోసిస్ వ్యాధి అవ్వచ్చు, లేదంటే టైఫాయిడ్ వాటర్ బాండ్ డిసీజ్ అవ్వచ్చు, లేదంటే జాండీస్ ఫుడ్ అండ్ వాటర్ బాండ్ డిసీజ్ అవ్వచ్చు, లేదా ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజెస్ అంటే ఎయిడ్స్, ఎస్టిడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కింద ఈ ఎయిడ్స్ ఇవన్నీ కూడా పరిగణిస్తాం. వీటిని మనం ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటాం. వీటి నుంచి మనం ఎలా బయటికి రావాలో ఇప్పుడు తెలుసుకోవచ్చు. So these are the various types of bacteria and virus. We'll not go into detail, like we will see the bacterial diseases now, okay? So these are the various bacterial diseases, like we will just see the names: cholera, diarrheal diseases, pneumonia, diphtheria, whooping cough, tuberculosis, anthrax, tetanus, plague, leprosy, typhoid, etc. These are the bacterial diseases. And we have the viral infections. As you can see, the list of viral infection: encephalitis, meningitis, pharyngitis, cardiovascular viral infections, hepatitis, skin infections. Then we have common cold like influenza. Then we have eye infections, pneumonia, myelitis, gastroenteritis, pancreatitis. See, all are the various. If we'll go through this, it will take another 1 hour. So let us not go into detail of it, because we need to understand what is bacterial infection, what is viral infection. Okay, ma'am? Just quickly tell them in 2 minutes. Yeah, ma'am. Yes, ma'am. Yes, ma'am. ఇప్పుడు మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకోవచ్చు. బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి అంటే కలరా, నీటి ద్వారా కావచ్చు, ఆహారం ద్వారా కావచ్చు. డయేరియల్ డిసీజెస్ అంటే నీల విరోచనాలు, న్యూమోనియా ఊపిరితిత్తులకు సంబంధించింది ఇది. డిప్తీరియా, ఇది కూడా డిప్తీరియా అనేది కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన జ్వరం వస్తూ ఉంటుంది. వూఫింగ్ కాఫ్ అంటే కోరింత దగ్గు అని చెప్తాం. ట్యూబర్క్యులోసిస్, టీబీ, ఇది కూడా ఊపిరితిత్తులకి వచ్చే వ్యాధి. ఆంథ్రాక్స్, ఇది చర్మానికి సంబంధించిన వ్యాధి. ప్లేగ్ అనేది ఇంటెస్టైన్స్ లో వచ్చే వ్యాధి అని చెప్పుకోవచ్చు. లెప్రసీ, స్కిన్ కి సంబంధించిన వ్యాధి. టైఫాయిడ్ అనేది జ్వరం, ఇది కూడా ఫుడ్ అండ్ వాటర్ బాండ్ డిసీజ్. ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్. నెక్స్ట్ స్లైడ్ లో చూసుకున్నట్లయితే వైరల్ డిసీజెస్. వైరల్ డిసీజెస్ లో చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఐ ఇన్ఫెక్షన్స్ లోకి వచ్చేసరికి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అని, అడినో వైరస్ అని, ఇంకా సైటోమెగలో వైరస్ అని ఉంది. పారాటైడ్స్ అంటే పారాటిడ్ గ్లాండ్స్ లో వచ్చే మమ్స్ వైరస్ అంటే గవద బిళ్ళలు. న్యూమోనియా, ఛాతిలో వచ్చే ఊపిరితిత్తులకు సంబంధించిన బ్యాక్టీరియా. ఇన్ఫ్లుయెన్జా వైరస్ అవచ్చు, టైప్ ఏ అవచ్చు. పారా ఇన్ఫ్లుయెన్జా, రెస్పిరేటరీ సింషియల్ వైరస్ అనొచ్చు, ఎడ్నో వైరస్ లేదా సార్స్ కరోనా వైరస్ అనొచ్చు. ఆ తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్, ప్యాంక్రియాటైటిస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్. స్కిన్ ఇన్ఫెక్షన్స్ లో మీజిల్స్, తర్వాత రూబెల్లా, స్మాల్ పాక్స్, వారిసిల్లా, లేదంటే మనం పొంగు అని చెప్తాం కదా, ఇవన్నీ. హెపటైటిస్ అంటే కాలేయానికి సంబంధించిన వ్యాధులు, కామెర్లు అని చెప్పుకోవచ్చు. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ కూడా ఉన్నాయి. కార్డియోవాస్కులర్ అంటే కాక్సిసాకి బి వైరస్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధి. ఫారింజైటిస్ అంటే గొంతుకు సంబంధించిన వ్యాధి. ఎడినో వైరస్ అవ్వచ్చు, లేదంటే ఎపిస్టైన్ బార్ వైరస్ అవ్వచ్చు. సైటోమెగాలో వైరస్. జింజియోస్టోమాటైటిస్ అంటే హెర్పిస్ సింప్లెక్స్ టైప్ 1 వ్యాధి అవ్వచ్చు. కామన్ కోల్డ్ అంటే నార్మల్ గా జలుబు చేసేది. రైనో వైరస్ అవ్వచ్చు, పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అవ్వచ్చు, రెస్పిరేటరీ సింక్షియల్ వైరస్ అవ్వచ్చు, లేదంటే ఎన్సెఫ్లైటిస్ ఆర్ మెనింజైటిస్ అంటే మెదడుకు సంబంధించిన వైరస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్. ఎస్ మ్యామ్. Okay, so the products for the strong immunity. Now we have a list of the various products which will give the strong immunity. So by which we can improve our immunity, we will maintain our immunity, and we will try to combat with all the bacteria and viruses what we have seen in the earlier slides. So the products are Proterich D for men, Proterich W for women. Important one is Immurich 222 capsules before food, morning, afternoon, and evening. Then you have Spirulina for the protein content, that is also 222 capsules after food, and Calvage G2 Max for the maintaining the balance of calcium and vitamin D. So one tablet after food. These are the products to maintain the immunity. Yes. యా మ్యామ్. ఇప్పుడు మన ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థని మంచిగా మెయింటైన్ చేయాలి, మంచిగా పెంపొందించుకోవాలంటే, ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే ఏమేమి చేయాలి అంటే, ప్రోటరిచ్ జనరల్ కానీ ప్రోటరిచ్ ఉమెన్ కానీ రోజు ఉదయం సాయంత్రం 15 గ్రాములు ప్రతి వ్యక్తి, అది ఆడవాళ్ళు అవచ్చు మగవాళ్ళు అవచ్చు, ఎవరైనా సరే తీసుకోవాలి. ఎవరికైతే రోగ నిరోధక వ్యవస్థ పెంపొందించుకోవాలనుకున్నారో వాళ్ళు ఈ ధన్వంతరి ఉత్పత్తులు తప్పనిసరిగా వాడాలి. ఇమ్యూనిటీ అయితే ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 తిన్న తర్వాత వేసుకోవాలి. స్పిరులినా అయితే ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 వేసుకోవాలి. క్యాలరిచ్
D2 మ్యాక్స్ అయితే ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలి. ఈ 4 ప్రోడక్ట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళలో ఇమ్యూనిటీ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుందో మనకి ఏ చిన్న వ్యాధి కూడా రాకుండా మనం ఆరోగ్యంగా మన జీవనాన్ని గడపొచ్చు. ఎస్ మ్యామ్. Okay, so this is about the immunity. Now the last one is the obesity. These are the 10 health, because this is the most important one, by which if the obesity is there, then can be problem of various 10 health problems which can be linked with the obesity. So there can be type 2 diabetes, heart diseases, sleep apnea, then there can be stroke, hypertension, osteoarthritis, certain cancers, severe COVID-19 complications, there can be pregnancy problem, and as well as digestive problem. All these problems are associated with obesity. Yes, ma'am. యా మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకునేది ఏంటంటే ఒబెసిటీ అంటే ఊబకాయం. ఇప్పుడు ప్రతి వ్యక్తిలోని 10 మందిలో దగ్గర 8 మంది ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవన శైలి, వాళ్ళ తినే ఆహారం బట్టి ఇది ఊబకాయం అనేది వస్తుంది. ఊబకాయం రావడం వల్ల మనకి భయంకరమైన 10 వ్యాధులు వస్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే టైప్ 2 డయాబెటీస్, తర్వాత హార్ట్ డిసీజ్ అంటే హృద్రోగం ఎక్కువగా వస్తుంది, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గుండెలో రక్తం కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత స్లీప్ ఎప్నియా అంటే నిద్ర సరిగా పట్టదు వాళ్ళకి. తర్వాత స్ట్రోక్ అంటే చెప్పాను కదా, గుండెపోటు మరణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. హైపర్ టెన్షన్, హై బీపీతో బాధపడుతూ ఉంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలు వాళ్ళకి చిన్న వయసులోనే ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి, శరీరం ఎక్కువగా బరువు ఉండడం వల్ల. తర్వాత సర్టెన్ క్యాన్సర్స్ అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తాయి. తర్వాత చూసుకున్నట్లయితే సివియర్ COVID-19 కాంప్లికేషన్స్ అంటే ఎక్కువగా కోవిడ్ వైరస్ ఎక్కువగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎక్కువగా ఇమ్యూనిటీ తగ్గిపోయి రకరకాల వైరస్లు అటాక్ అవుతూ ఉంటాయి. తర్వాతగా చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, అంత సులువుగా సంతానం అనేది కలగకుండా సంతానం లేమితో బాధపడుతూ ఉంటారు. లాస్ట్ గా చూసుకున్నట్లయితే డైజెస్టివ్ ప్రాబ్లం అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తాయి. గ్యాస్ట్రైటిస్ కానీ, అరుగుదల లోపం కానీ, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఊబకాయం వల్ల వస్తాయి. నెక్స్ట్. ఎస్ మ్యామ్. We have the various products for the weight loss. Okay, now the various products for the weight loss, the important one is the maintaining the protein content. This can be done with the help of Proteus G for men and Proteus W for women. Protein content can be maintained by spirulina by taking 2 tablets after food. Then we have a very important two products. One is Greenrich capsule. So this can be taken before food always. Two capsules before breakfast, 2 capsules before lunch, and 2 capsules before 30 minutes before breakfast, before lunch, and 30 minutes before dinner. As well as cut down the sugar content and use our stevia tea, which will actually contains the very important sugar, that is the natural sugar. And the important some tips are there by which we can cut down the weight, that is avoid sugar, jaggery, bread, bakery items, all sorts of carbohydrate try to avoid, and just eat or maintain take diet with the full of fibers and proteins, and especially walk 5 kilometers daily with 5 kilometers per hour. So this will how we can lose our weight, and will lose the obesity, and we will avoid all the diseases associated with the obesity. Yes, ma'am. యా మ్యామ్. ఇప్పుడు ఒబెసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు ఏ ధన్వంతరి ప్రొడక్ట్స్ వాడితే ఉపశమనం ఉంటుందో చూసుకోవచ్చు. మొదటగా అయితే ప్రోట్రిచ్ జనరల్ కానీ ప్రోట్రిచ్ ఉమెన్ అయితే స్త్రీలలో ఊబకాయం ఉన్నట్లయితే వాళ్ళు ప్రోట్రిచ్ ఉమెన్ నీళ్ళల్లో కలుపుకొని 15 గ్రాములు ఉదయం సాయంత్రం తాగాలి. అదే పురుషులైతే ప్రోట్రిచ్ జనరల్ 15 గ్రాములు ఉదయం సాయంత్రం నీళ్ళలో కలుపుకొని తాగాలి. దాంతో పాటు స్పిల్లినా రాత్రి 2 వాడాలి. గ్రీన్రిచ్ క్యాప్సూల్స్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఈ ఒబెసిటీ అంటే ఊబకాయం తగ్గడానికి ఎంతో తోడ్పడుతుంది. ఇది ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఆహారం తిన్న తర్వాత తీసుకోవాలి. దీంతో పాటుగా మధురిచ్ స్టీవియా టీ లేదంటే గ్రీన్ టీ కూడా యూజ్ చేయొచ్చు. ఇది మీరు ఒకటి పొద్దున అవచ్చు, మధ్యాహ్నం అవచ్చు, రాత్రి అవచ్చు తిన్న
తర్వాత కానీ తినక ముందైనా తీసుకోవచ్చు. ఇందులో ఉండే న్యాచురల్ స్వీట్నర్ స్టీవియా లీఫ్ ఉండడం వల్ల ఇది ఇందులో ఉండే కొవ్వుని కరిగించే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. సో ఈ 4 పదార్థాలు మీరు ధన్వంతరి ప్రొడక్ట్స్ వాడినట్లయితే ఊబకాయం నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. దాంతో పాటుగా మీరు అవాయిడ్ చేయవలసిన అంటే ఆహార పదార్థాలు ఏం తినకూడదు అంటే చక్కెర, బెల్లం సంబంధించినవి తీసుకోకూడదు. బేకరీ ఫుడ్ ఐటమ్స్ అంటే మైదా పిండి, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అలాగే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువగా పాల ఉత్పత్తులు అంటే పాలకోవా పదార్థాలు కానీ, పెరుగు పదార్థాలు, పాల పదార్థాలు, నెయ్యి అట్లాంటివి ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్, పల్సెస్, ప్రోటీన్ ఉండే ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవాలి. అంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఫుడ్ ని మాత్రమే తీసుకోవాలి. ఎస్ మ్యామ్. Okay, so this is how we can combat even diabetes also. So for diabetes, we have the products like Madhunil, Amrut Churna, Madhunil, then we have Stevia tea, Emurich as well as Spirulina. These are the products for the diabetes. Yes, ma'am. డయాబెటీస్ అదే చక్కెర వ్యాధి మన శరీరంలో తొలగించాలి అంటే చక్కెర వ్యాధికి చక్కగా మధునీల్ అమృత్ చూర్ణ అంటే మధునీల్ పౌడర్ ఉంది, తర్వాత మధునీల్ క్యాప్సూల్ ఫామ్ లో కూడా ఉంది. మధునీల్ అమృత్ చూర్ణ అయితే ఉదయం ఒక స్పూన్, రాత్రి సాయంత్రం ఒక స్పూన్ ఖాళీ కడుపుతో టీ గ్లాసుడు నీళ్ళలో తొరుపుకొని తాగినట్లయితే మంచిగా మీ షుగర్ లెవెల్స్, డయాబెటీస్ లెవెల్స్ చక్కగా కంట్రోల్ అవుతాయి, లెవెల్ గా ఉంటుంది. తర్వాత స్టీవియా, మధురిచ్ స్టీవియా లీఫ్, స్టీవియా టీ వాడాలి. ఇమ్యూనిచ్ రెండు వాడాలి. స్పిరులినా ఉదయం 2, రాత్రి 2 తిన్న తర్వాత వాడాలి. ఎస్ మ్యామ్. And we have different types of cancers for which the cancer we can be taken Imurage, Detoxify, Spirulina, Greenrich and CCR tablets. So CCR capsule, sorry. So when some people, those who are taking chemotherapy or some radiation therapy, so these products will be helpful for the cancer support. Yes, ma'am. ఎస్ మ్యామ్. అదే క్యాన్సర్ పేషెంట్లకి మనం ధన్వంతరి ప్రోడక్ట్స్ ఏమేమి ఇవ్వాలి అంటే ఇమ్యూనిచ్ ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2, డీటాక్స్ ఉదయం 2, రాత్రి 2, తర్వాత మధ్యాహ్నం 2 తిన్న తర్వాత ఇవ్వాలి. స్పిరులినా ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 తిన్న తర్వాత ఇవ్వాలి. గ్రీన్ రిచ్ ఉదయం 2, రాత్రి 2 ఇవ్వాలి. సిసిఆర్ అయితే 2 క్యాప్సూల్స్ ఉదయం 2, రాత్రి 2 తిన్న తర్వాత ఇచ్చినట్లయితే ఎలాంటి క్యాన్సర్ వ్యాధులైనా, అది సెర్వికల్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ అవ్వచ్చు, ఏ క్యాన్సర్ అయినా సరే, బ్లడ్ క్యాన్సర్ అయినా సరే ఇదే డోసెస్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఈ కీమోథెరపీ, రేడియేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా మంచిగా క్యాన్సర్ నుంచి బయటపడడానికి చక్కటి మార్గం. అదే బ్లడ్ క్యాన్సర్ వాళ్ళైతే లోహారిచ్ కూడా వాడాలి. ఎస్ మ్యామ్. So with this we come to the end of our this session, and I genuinely thank you, Dr. Ramesh Patil sir, for getting all these wonderful products for the illness as well as for wellness. So at the end, I will just say that stay healthy with Ayurveda and nutrition. And thank you very much. Yes. Yeah.